బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. బీజేపీ పిలుపునిచ్చిన బెంగాల్ బంద్ హింసాత్మకంగా మారింది. పలుచోట్ల బాంబు పేలుళ్లు, కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. ఉత్తర 24 పరగనాల జిల్లాల్లో బీజేపీ నేత ప్రియాంకు పాండే కారుపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన త్రూటిలో క్షేమంగా బయటపడ్డారు. మరో నేత ఇంటికి వెళుతూ ఉండగా తన వాహనాన్ని 50 నుంచి 60 మంది అడ్డగించారని పాండే ఆరోపించారు. అనంతరం బాంబులు విసిరి కాల్పులు జరిపినట్లుగా పేర్కొన్నారు. ఇదంతా తృణమూల్ కాంగ్రెస్ పోలీసుల కుట్రేనని ఆరోపించారు. ఈ ఘటనలో 2 బీజేపీ కార్యకర్తలు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను బీజేపీ ఎక్స్ ఖాతాలో షేర్ చేసి మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడింది. కాగా ఈ ఆరోపణలను టీఎంసీ ఖండించింది. జూనియర్ వైద్యురాలపై లైంగిక దాడి ఘటనను నిరసిస్తూ పశ్చిమ బెంగాల్లో మంగళవారం విద్యార్థి సంఘాలు చేపట్టిన సచివాలయం ముట్టడి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం, బాష్పవాయు ప్రయోగించడంపై తీవ్రంగా మండిపడ్డ బీజేపీ నేడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చింది. ఇలా వరుస ఘటనలతో బెంగాల్ రణరంగంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శివాని ఫోన్ లైన్ ద్వారా అడిగి తెలుసుకుందాం. శివ, అసలు బెంగాల్లో ఏం జరుగుతోంది? ఇటీవల జూనియర్ ఆర్జికర్ కళాశాలలో ప్రభుత్వ వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ వైద్యురాలపై జరిగిన హత్య ఘటనకు సంబంధించి నిరసన తెలియజేస్తూ రోడ్లపైకి వచ్చిన విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం పైన ఈరోజు పశ్చిమ బెంగాల్ కు సంబంధించిన బీజేపీ నేతలు సెక్రటరియట్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. మరోవైపు బంద్ లో పాల్గొన్న బీజేపీ నేత లాకెట్ చటర్జీని పోలీసులు అరెస్ట్ చేశారు. వరుస అరెస్టులు, ఆందోళనలతో పశ్చిమ బెంగాల్ అట్టుడుగుతోంది. అయితే ఈ పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం బంద్ ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది. అయితే ఈ జూనియర్ వైద్యురాలి హత్య ఘటనకు సంబంధించి రైట్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ శివ.